హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ క్యూటీ కన్ను 77. ఈరోజు నేను చింతపండు పులిహోర రెడీ చేశాను. దీని ప్రాసెస్ ఏంటి, దీన్ని ఎలా రెడీ చేసుకోవాలి మొత్తం నేను వీడియోలో పెడతాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎటైనా టూర్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తే వన్ డే పాటు నిల్వ కూడా ఉంటుంది. సో దీని ప్రాసెస్ ఏంటో మొత్తం నేను మీకు వీడియోలో చూపిస్తాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఓకేనా? దీని ప్రాసెస్ ఏంటి, పులిహోర పులుసు అనేది ఎలా కలుపుకోవాలి మొత్తం నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. పులిహోర అనేది మొత్తం మనం దాన్ని 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు ఒక కంటైనర్లో పులుసుని. తర్వాత మనకి ఎప్పుడైనా కావాలంటే ఇలా అన్నంలో వేసి కలుపుకొని మనం ఎక్కడికైనా పట్టుకెళ్ళాలన్నా దేనికైనా ఒక రోజంతా నిల్వ ఉంటుంది. ఇది చింతపండు అనేది బాగా నానాక మనం పులుసు అనేది ఇలా చిక్కగా పిసుక్కోవాలి. చిక్కగా ఉంటేనే పులిహోర పులుసు అనేది చాలా బాగుంటుంది. పులుసు అనేది నేను రెడీ చేసుకున్నానండి. తర్వాత 2 స్పూన్ల పసుపు, టీ స్పూన్తో 2 స్పూన్ల పసుపు, 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, స్పూను నేను కొద్దిగా యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసుకోకుండా మామూలుగా చివరికి కొంచెం చూడిపేసి వేసుకోవాలి. దీంట్లో ఎంత కరివేపాకు వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. నేనైతే చాలా కరివేపాకు వేసాను. చాలా వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు మనకి దీంట్లో పులుసులో కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసాం. దీంతోపాటు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఇది మనకి కనీసం ఒక 1/2 hour 40 minutes బాగా మగ్గాలి సిమ్లోనే. ఓకేనా? పులిహోర పులుసు అనేది రెడీ అయిపోయిందండి. పక్కన రైస్ కూడా కడిగేసి పెట్టేసుకున్నాను. మనకు పులుసు అనేది రెడీ అయిపోయిందండి. తర్వాత టేస్ట్ కోసం లాస్ట్కి ఒక చిన్న పించ్ అంటే కొంచెం బెల్లం ముక్క అనేది యాడ్ చేస్తున్నాను. ఇది వేయడం వల్ల పులుసు అనేది చాలా టేస్ట్ వస్తుంది. లాస్ట్కి దించే ముందు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పులుసు అనేది రెడీ అయిపోయింది కాబట్టి మనం పోపుకి కావాల్సిన దినుసులు ఏంటో మీకు చూపిస్తాను. ఆవాలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 2 టీ స్పూన్లు, శనగపప్పు 2 టీ స్పూన్లు, మినపప్పు 2 టీ స్పూన్లు, 1 ఇంగువ, అంటే 1 కాదండి కొంచెం, ఒక 1/2 స్పూను ఇంగువ, జీడిపప్పు, ఎండుమిర్చి, పల్లీలు. ఇవి మనకి పోపుకి కావాల్సింది. దీంతోపాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. పోపుకి కావాల్సిన దినుసులన్నీ చూసారు కదా. ఇవి మనం ఇప్పుడు పోపు వేసేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆయిల్ అనేది వేడైపోయిందండి. సో ఇందులో మనం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు పోపుకు వేసుకున్నాం. తాలింపు ఈ తాలింపు ఎర్రగా అయినాక ఇందులోనే పల్లీలు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మనకు పల్లీలు, పోపు దినుసులన్నీ బాగా వేగిపోయాక ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా పర్లేదు, నేనైతే యాడ్ చేస్తాను. ఇది వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, పులిహోర టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పోపు అనేది రెడీ అయిపోయింది. ఆఖరిగా కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాను.
పసుపు కూడా వేసేసుకున్నామండి. మనకి పోపు అనేది పర్ఫెక్ట్గా తయారైపోయింది. ఇప్పుడు మనము పులిహోర ఎలా కలుపుకోవాలో చూద్దాం. మనం ముందుగా కాచి పెట్టుకున్న పులిహోర చింతపండు పులుసు అనేది ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా పులిహోర పులుసు అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఎప్పుడైనా కొద్దిగా వేసుకొని కలిపేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ పులిహోర అన్నంలో వేసి కలుపుకుందాం. మనం అన్నం చల్లారబెట్టేసుకున్నాం కదా, దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పులిహోర పులుసు 2 గంటల నెయ్యి వేసుకొని మనం దీన్ని కలపండి. ఇలా అన్నానికి బాగా పట్టివ్వాలి పులిహోర పులుసు అనేది.